The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. సో మొత్తానికైతే సూపర్ రాజా స్టోరీ రియల్ లైఫ్ స్టోరీకి సినిమా చాలా కనెక్టివిటీ అయినట్టుందేమో అనిపిస్తుంది. అవునవునవును. అంటే ప్రమోషన్స్కి వేరే సిటీస్కి వెళ్ళినా వాళ్ళు అడేవాళ్ళు అన్న నీది బయోపిక్ ఆ సినిమా అని చెప్పేసి కొంచెం బయోపిక్లా ఉంటుంది. సాయి పల్లవి అది కూడా కొంచెం ఉంటుంది చెప్పాలన్నా. యాక్చువల్లీ మనకు అది కూడా ఒక రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో పరిచయం ఉన్నప్పుడు అవి బేస్ చేసుకొని కూడా స్టోరీ రాయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇంతకీ ఆ రియల్ లైఫ్లో ఉన్న అమ్మాయి ఉందా ప్రెసెంట్ లైఫ్లో లేదా? లేదు, నాకు పెద్ద అటాచ్మెంట్స్ అట్లా ఏం ఉండదు. ఆవిడకి పెళ్ళి అయిపోయింది, ఆవిడ నన్ను పెళ్ళికి కూడా ఇన్వైట్ చేశారు, వెళ్ళి తిన్నాను, విష్ చేశాను, అంతా అయిపోయినా అదేం లేదు. దానిలో ఏముంది, ఫుడ్ అయితే బాగుంది నిజంగా, మెసేజ్ కూడా పెట్టా తిన్న వెంటనే, అయితే ఆమె థ్యాంక్ యూ అన్న. కాదు రాజు చెప్పండి. మా మధ్యలో జరిగిన కొన్ని ఉంటాయి కదా, కొన్ని మనస్పర్ధలైనా సరే లేకపోతే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అయినా సరే, ఆవిడ క్యారెక్టర్ అయినా నా క్యారెక్టర్ అయినా సరే, వాటిని కొంచెం బేస్ చేసుకొని అంటే రాసేటప్పుడు ఆ రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను అనమాట. అప్పుడే అందుకనే స్టోరీ అంత బాగా వచ్చింది. అదేమీ లేకుండా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను నా ఇమాజినేషన్తో లవ్ స్టోరీ రాస్తే మీకు అంతగా రాకపోవచ్చు. ఇప్పుడు సినిమా అంత బాగా రావడానికి కారణం ఆ పార్ట్ అనేది అంత రియలిస్టిక్గా అంత కనెక్ట్ అవ్వడానికి మీరు కనెక్ట్ అవుతారు, చాలా కనెక్ట్ అవుతారు, ఎమోషనల్గా ఉంటుంది. ఫైనల్ ట్విస్ట్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో అది కనెక్ట్ అవ్వడం కారణం మేబీ ఆ ఎక్స్పీరియన్స్ నేను తీసుకొని పెట్టాను ఇందులో పెట్టడం. సో రియల్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా జనాలకి నచ్చుతుంది డెఫినెట్గా. అంటే రైటింగ్లో కూడా ఉంటుంది, రైటింగ్లో కూడా మనకు చాలా జాగ్రత్తలు తీసుకొని రాసాయి అనమాట. ఎందుకంటే ఇంకొకటి సింగిల్ షార్ట్ ఫిల్మ్ అంటే మీకు 100 minutes కట్ ఉండదు కదా. ఈ జనరేషన్ మొత్తం కట్స్ అని అంటుంది. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో అయినా ఎక్కడైనా సరే మనకు కట్ లేనప్పుడు వాళ్ళని 100 minutes ఎంగేజ్ చేయడమే పెద్ద ఛాలెంజ్. అది చాలా చాలా కష్టం, చాలా పెద్ద టాస్క్. అది నేను ఎలా చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సినిమా షూటింగ్ అవుతూ ఉంటుండగానే 9 times ఫెయిల్ అయింది కదా, ఈసారి 10th time ఇది ఫెయిల్ అవ్వకుండా చేయాలి అనే షాట్ ని కూడా అందులో పెట్టేశారు. అంటే ఎప్పటికప్పుడు అది రైటింగ్ చేంజ్ చేస్తూనే ఉండేవాళ్ళ. ఇది షూట్ అవుతున్న టైంలో సినిమా స్క్రిప్ట్ చేంజ్ అవుతుంటుంది. మాకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 months ప్రాక్టీస్ చేసాం, ఫస్ట్ 2 monthsలోనే స్క్రిప్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 7 months ఆ కొత్తగా ఒక యాక్టర్ వచ్చాడు కదా నాతో యాక్ట్ చేసేతను, ట్రైలర్లో ఉంటాడు మీకు, వంశీ అని. సో ఆయనను రెడీ చేయాలి నేను, బికాజ్ నేనంటే చేసా సింగిల్ షాట్, అందరూ చేయలేరు కదా, ఆయన కొత్త కదా, ఎప్పుడు కెమెరాని ఫేస్ చేయలేదు. సో ఆయన రెడీ చేయడానికి 7 months పడింది. ఆ 7 monthsలో నేను స్క్రిప్ట్ రిఫైన్ చేస్తూనే ఉన్నా, లేదు ఇంకా బెటర్ చేయొచ్చు అని చెప్పేసి. సో దానివల్ల మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు సినిమా. ఎస్. సో ఎన్ని ఇయర్స్ అండి, అంటే లైక్ సాఫ్ట్వేర్ జాబ్ ఎన్ని ఇయర్స్ చేశారు అండ్ ఏ ఇయర్ నుంచి ఇండస్ట్రీలో తిరగడం మొదలు పెట్టారు? నేను పాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడాను, నాకు ఇష్టం ఉండదు. బట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే ఒక చాలా కష్టపడ్డాను, చాలా ఇయర్సే ఉంటుంది అనమాట. అంటే మనకు ఇప్పుడు మీరు చూసారు కదా, నేను ఒక సింగిల్ షాట్ సినిమా తీసి బ్యాక్గ్రౌండ్ లేకుండా యాక్టర్గా, రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఎడిటర్గా బుక్ మై షోలో సినిమా పెట్టి 1,50,000 దాటింది మన లైక్స్. అసలు రికార్డ్ చెప్పాలంటే ఇప్పుడు 1,51,000 ఎంతో ఉంది. డెబ్యూట్ యాక్టర్కి అంత రావడం అనేది అదొక స్టార్ హీరోకే వస్తాయి. అవి అంత వచ్చాయి. ట్రైలర్కి 1 million views దాటాయి. ఆర్గానిక్, అన్నీ ఆర్గానికే. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మూవీ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇవన్నీ అవ్వడానికి అండ్ ప్రమోషన్స్ చేసి ఇంత పాపులర్ అయ్యాను. ఇవన్నీ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది ఖచ్చితంగా ఒక మనిషికి. అఫ్ కోర్స్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్ని దగ్గరుండి చూసి వచ్చిన 20 వ్యక్తి, అంటే ఈ రోజు మనం ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే మనం అడ్జస్ట్ అవ్వగలుగుతాం. అవును. సో అలా మనకి కావాలి అనుకునేది అది లేదు అంటే కొన్ని డేస్ వెయిట్ చేసి అది కొనుక్కుంటాం. మనకి ఇలా కావాలి అంటే అలా వచ్చేయడానికి లగ్జరీ లైఫ్ కాదు, పేరెంట్స్ చాలా పెద్ద ఇది కాదు, మనకి పెద్ద బంగళాలు లేవు, ఇంట్లో పని వాళ్ళు ఉండరు. సో అన్నిటినీ మనం చూసి వచ్చిన వ్యక్తి సడన్గా తను సెల్ఫ్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నా, ఎలాంటి ఇట్లో ట్రైనింగ్ లేకపోయినా, అవగాహన లేకపోయినా ఒక వ్యక్తి ఇన్స్టెంట్గా సక్సెస్ అవ్వలేడు, ఇన్స్టెంట్గా రాలేడు. సో అలా చూసిన వ్యక్తి ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయాలి అన్నా చాలా పెద్ద టాస్కే. అది మామూలు టాస్క్. పేరెంట్స్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ, అరే ఆలోచించు, మనం ఈ కష్టపడి వచ్చాము, ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తున్నాము, ఈ టైంలో మన పేరెంట్స్ మనం యాక్చువల్లీ నా వల్ల చాలా ఇబ్బంది జరిగింది ఫ్యామిలీకి కూడా. అంటే నేను ఎర్న్ చేసి వాళ్ళకి ఇచ్చి ఒక స్టేజ్కి తీసుకెళ్లాల్సిన టైంలో నేను ప్యాషన్ అని చెప్పేసి ఇంట్లోకి వచ్చాను కదా. సో నేనైతే మామూలుగా ఎవరైనా ఇలా వస్తారంటే కూడా వాళ్ళకి జాగ్రత్త చెప్తాను నేను. ఇట్స్ నాట్ ఈజీ, చాలా పెద్ద జర్నీ ఉంటుంది మీకు, ఒక సముద్రం ఇది, మీరు తట్టుకోగలిగితే. అంటే దిగేటప్పుడు సముద్రం అని తెలియదు నాకు. నేను ఏంది ఎంటర్ అవగానే ఒక 1-2 yearsలో హీరో అయిపోతా అన్న ఫీలింగ్లో ఉంటాను నేను.
అది 7-8 ఇయర్స్ అయినా సరే మనకి ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ మీకు ఇప్పుడు ఈ స్టేజ్కి నేను రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది, అన్ని ఇయర్స్ పట్టింది. నేనేం బాధపడట్లేదు, ఎందుకంటే అన్ని ఇయర్స్ పట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, స్టెబిలిటీగా ఉన్నారు. అంటే ఒకటి ఫెయిల్ అయింది కదా అని చెప్పి ఇంకొకటి వదిలేసి మళ్ళీ బ్యాక్ అవ్వలేదు. అవును, నాకు ఇప్పుడు ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వని నాకు తెలుసు, బట్ సెట్ బ్యాక్స్ వస్తుంటాయి జర్నీలలో, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాన్ని నేను ఏంటంటే డీల్ చేసి ముందుకెళ్తాను, భయపడను అనమాట. ఎందుకు భయపడను అంటే నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా దాటాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, ఒకప్పుడు కెమెరా ఫేసింగ్ ఎలా ఉంటుందో తెలియదు, కెమెరా ఫేసింగ్ స్క్రిప్ట్ మెయిన్ థింగ్, ఎలా రాయాలనేది చాలా మందికి తెలియదు, బట్ ఆ స్క్రిప్ట్ వర్షన్ నేర్చుకున్నారు. నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లలో ఒక 11 స్టోరీస్ నెరేట్ చేసి అక్కడ ఇట్లా రాసి నెరేట్ చేసి ఆ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. దానికి చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఆ 11 స్టోరీస్ డిఫరెంట్ జానర్స్లో ఉంటాయి. ఒకటి ఇంద్రలోకానికి వెళ్ళిపోయేది, ఒకటి మహాభారతంలోకి వెళ్ళిపోయేది, ఒకటి హారర్ మూవీ, ఒకటి సైన్స్ ఫిక్షన్ మూవీ, డిఫరెంట్ అని చెప్పి. సో స్క్రిప్ట్ రైటింగ్ అనేది నాకు చాలా ఈజీ బికాస్ లాట్స్ ఆఫ్ ఇయర్స్ ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. సూపర్. సో చాలామంది అనుకుంటారు, అరే ట్రైలర్ కట్ చూపించలేనట్టు ఉండాలి, కరెక్ట్గా అక్కడ పాజ్ అవ్వాలి, నెక్స్ట్ ఏం జరగాలి అన్న ఒక ఇంటెన్షన్ అనేది జనాల్లోని డిఫరెంట్గా తీసుకురావాలి అని అంటారు. మీరు చూస్తే నాన్ స్టాప్గా సినిమా కట్ని, అంటే ఎలా అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా అవ్వాలి అనుకునేటప్పుడు వాడి బ్యాక్గ్రౌండ్ గురించి ఎలాగైతే ఇండస్ట్రీలో ఎంక్వైరీ చేస్తారో, వాడు ఎక్కడ ఫెయిల్ అవుతాడో, నిజంగానే ఒక స్టోరీ పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక డైరెక్టర్కి స్టోరీ ఎందుకు నరేట్ చేస్తారు, అరే మీ దగ్గర అంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు, సినిమా కథ బాగుంటే కనుక ఇలా సపోర్ట్ చేయండి అని. కానీ నువ్వే 2 కోట్లు పెడతావా, నువ్వు నిజంగానే మహేష్ బాబులా ఉన్నావా అంటే, ఒక హీరో అవ్వాలి అంటే ఇంత హ్యాండ్సమ్గా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత ప్రాపర్గా ఉంటే నీకు యాక్టింగ్ స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు, కెమెరా ఫేసింగ్ లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఫస్ట్ మహేష్ బాబులా ఉండాలి, నీ చేతిలో ప్రొడ్యూసర్ అయ్యి ఉండాలి, లేదు అంటే 2 కోట్లు నీ చేతిలో ఉండాలి. బికాస్ అప్పుడు ఈజీ అవుతుంది సినిమా తీయడం. 2 కోట్లు అంటే ఓకే ఫైన్, మహేష్ బాబులా అంటే ఓకే చూడడానికి కొందరైనా వస్తారు. సో బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా అడిగారు. సో బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా ఈజీ, వాళ్ళు వీళ్ళు సెలబ్రిటీస్ని పట్టుకొస్తారు ఆడియో ఫంక్షన్కి, దానికి ప్రమోషన్కి వర్కౌట్ అవుద్ది. సో ఈ రీజన్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే కష్టపడడం వాళ్ళకి నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ అనేవారు ఏంటంటే డబ్బులు పెడుతున్నారు కదా, నేను ఎక్కువ కష్టపడాను, నీకు ఆల్రెడీ ఉండాలి, అప్పుడు నేను డబ్బులు పెడతాను, సినిమా రిలీజ్ చేద్దాం, హిట్ అయిపోతుంది, డబ్బులు వచ్చేసి అట్లా ఉంటుంది అనమాట. మనకేంటి అంటే హీరో అవ్వాలి, కష్టపడాలి అని తెలుసు, కష్టపడతాం. వాళ్ళకని ఉండదు, బట్ మనకు ఉంటుంది, ఎందుకంటే ఇది మన లైఫ్ కదా. సో మనం ఏంటంటే ఇన్ని ఊళ్ళు తిరిగాను ఇప్పుడు ప్రమోషన్స్కి, దాదాపు ఒక 45-48 సిటీస్ తిరిగాను ఒక్కడనే, ప్యాంఫ్లెట్స్ పట్టుకొని బస్సు ఆటో ట్రైన్ ఎక్కేసి నా సినిమా చూడండి అని చెప్పేసి. 45-48 సిటీస్ ఎవరు తిరుగుతారు ఒక సినిమా కోసం. ఈ ట్రైలర్ కట్ వచ్చేసేటప్పటికి ఎగ్జాక్ట్గా మీ ఇండస్ట్రీ జర్నీ ఎలా ఉంటుందో చెప్పారు. అవును, దాదాపు అందరూ నాకు మెసేజ్ అదే చేశారు, అన్న మమ్మల్ని మేము చూసుకుంటున్నాం అని చెప్పేసి. కొందరు యాక్టర్స్ ఉంటారు కదా ఆస్పైరింగ్. అండ్ అన్నిటికన్నా ఇందులో స్వీటెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా న్యూ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవునవును, అంటే కెమెరా ఫేసింగ్, కెమెరా చూడని వ్యక్తుల్ని కూడా ఒక బ్యూటిఫుల్ యాక్ట్ని చూపించగలిగారు. అంత డేర్ ఎలా చేయగలిగారు మీరు? మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ షాట్ కదా, నేను చెప్పింది వాళ్ళు వినాలి. అదే ప్యారింగ్ యాక్టర్స్ లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అనుకోండి, వాళ్ళు టైంకి వస్తారో రారో తెలియదు మనకి, వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇవ్వాలో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ మనీతో తీస్తున్నాం మనం, వాళ్ళకి ఇచ్చేంత బడ్జెట్ మనకు ఉందా తెలియదు, ఎన్ని డేస్ పడుతుందో సినిమా కూడా మనకు తెలియదు అనమాట. సింగిల్ షాట్ ఏమవుతుందో కూడా తెలియదు, అలా స్టార్ట్ చేసేసాను అంతే. ఇంకా నేను ఏ రిఫరెన్స్ పాయింట్ కూడా నాకు లేదు, ఇక్కడ ఈ ఇండస్ట్రీలో లేకపోతే వరల్డ్లో ఈ కంట్రీలో సింగిల్ షాట్ తీశారు, నువ్వు ఇలా తీయ అనే టైప్లో ఏమి లేదు కదా, ఎవరు తీయలేదు కదా. సో ఫస్ట్ టైం మనం తీస్తున్నాం కాబట్టి అంత అన్ప్రెడిక్టబుల్, ఏమవుద్దో తెలియదు కాబట్టి మనకు కొత్త వాళ్ళు ఉంటే బెటర్, మన మాట వింటారు, ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తారనమాట. మనం బాస్ లాగా ఉండాలి, బికాస్ వీఆర్ ద డైరెక్టర్ కదా, మనం కెప్టెన్ ఆఫ్ ద షిప్ కదా. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నప్పుడు అరే ఇది చేయరా అంటే వాడు అది ఆ నట్టు తిప్పాలి అక్కడ, లేకపోతే నేను ఎందుకు తిప్పుతా అంటే షిప్ ఎటో పోతుంది కదా. అందుకని అందరు కొత్త వాళ్ళు ఉంటే అన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి రాయడానికి ఎన్ని డేస్ పట్టింది? 2 months పట్టింది. 2 months స్క్రిప్ట్ మీద కూర్చున్నాను, బట్ తర్వాత 7 months మళ్ళీ దాన్ని రిఫైన్ చేస్తూ ఉన్నాను, కరెక్షన్స్ అన్ని. సో టోటల్ సినిమా ఈ 1400 డైలాగ్స్, ఎగ్జాక్ట్గా 1400 డైలాగ్స్ ఉంటాయి. 1400 ఉంటాయి, ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్ గారు మూవీ చూసాక నువ్వు 1400 ఉన్నావు, కానీ 1400 కంటే ఎక్కువనే ఉన్నాయి కదా బాబు అన్నాడు. సో అన్ని డైలాగ్స్తో ఎన్ని డేస్ పట్టింది షూట్? మాకు ఇంకా మొత్తం ఫస్ట్ ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం మేము, షూట్కి వెళ్ళకుండా. నిజంగానే మీరు బాత్రూంలో అలా ప్రాక్టీస్ చేశారా?
ఏ బాత్రూంలో ట్రైలర్లో చూపించినట ఇది డ్యాన్స్ చేయడం. యాక్చువల్లీ అది వాష్రూమ్లో మనం ఎన్నో వస్తాయి మనకు ఆలోచనలు, యాక్టింగ్ అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి జస్ట్ శాంపుల్ అదే. నాకు ఆ లొకేషన్ బాగా అనిపించింది ఎందుకంటే మిర్రర్ ఉంటుంది కాబట్టి. బట్ ఆ సీన్ నిజంగా జరిగింది బయట. నేను ఒకసారి పార్క్కి వెళ్ళాను ఇండస్ట్రీ కొత్తలో. అప్పుడు ఒక చిన్న పిల్లలు ఒక 7-8 మంది చూసి, అన్నా నువ్వు సినిమా హీరోనా, ఫోటో ఇస్తా, సెల్ఫీ అన్నారు. అప్పుడు నేను ఇంకా ఏమీ కాదు అసలు, అప్పుడే వచ్చా అవుదామని చెప్పేసి. సో అది కూడా పెట్టేశారు. అదే పెట్టేసి అదే టర్నింగ్ పాయింట్ కదా. అంటే అక్కడ రియల్ లైఫ్లో ఏంటి అంటే ఆల్రెడీ వచ్చాక అప్పుడే స్టార్టింగ్లలో, ఇది ఇంకా ట్రైలర్లలో అప్పుడు వాళ్ళ అలా సెల్ఫీ అనగానే మనకు కూడా ఒక కిక్ వస్తుంది కదా, అరే మనం సో ఇది కనెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ట్రైలర్లో పెట్టాను. సూపర్. సో చాలా బాగుంది. ఆ వాష్రూమ్ షూట్ కూడా జీవీకే మాల్ కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో చేసాం, పర్మిషన్ లేకుండా. లేదంతా గొరిల్లా టైప్ షూట్ అనమాట. మనకు ఒకటి కావాలి వాష్రూమ్, ఎవరిస్తారు, మిర్రర్ మంచిగా ఉండాలి. సో ఎక్కడ లేదు, ఆ జీవికే మాల్లో పైన చేయలేము, సెక్యూరిటీ అదే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సో కింద మీరు పార్కింగ్ ఉంటుంది చూసారా జీవికే మాల్ కింద, అటు నుంచి వెళ్ళి వెళ్తుంటే లిఫ్ట్ పక్కన ఒక వాష్రూమ్ ఉంటుంది, అక్కడ చేసాం ఆ షూట్. అది కూడా ఒకరు పాస్ అవుతుంటే సెక్యూరిటీ వస్తుంది, బయట ఒకరిని పెట్టేవాళ్ళం అసిస్టెంట్ అన్న సెక్యూరిటీ వస్తున్నాడంటే మేము కెమెరా అంతా దాచిపెట్టుకొని ఏదో వాష్రూమ్లో మాట్లాడుకున్నాడు, పోయినాక మళ్ళీ షూట్ అనమాట. అలా అన్ని కష్టాలు పడ్డారు. కష్టం ఉంటుంది కదా. మళ్ళీ నా రూమ్లో ఉన్న సీన్స్ ట్రైలర్లో అన్నీ నా రియల్ రూమ్ బంజారా హిల్స్లో. ఇప్పుడు నేను అంటున్నాను బంజారా హిల్స్లో అంటే టోటల్ ఇన్ని పోస్టర్స్ పెట్టారు. ఇప్పుడు నా రూమ్లో ఆ షూట్ కోసం అని చెప్పేసి ఆ పోస్టర్లు ప్రింట్అవుట్ తీసి, నాకు నచ్చిన మూవీస్ అవన్నీ ప్రింట్అవుట్ తీసి నేనే నా అసిస్టెంట్ ప్లాస్టర్ పెట్టి ఆ వాల్స్ మొత్తం నింపి అదే రూమ్లలో ట్రైలర్ షూట్ చేసాం. ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, వేరే ఎక్కడో హైర్ చేసుకోవడం ఎందుకు, మన రూమ్లోనే మన పోస్టర్లు పెట్టేద్దాం. మనం ఉన్న రూమ్ ఆ టేబుల్ అక్కడ ఇట్లా వాచ్ ఎగరేస్తా ట్రైలర్లో ఒక షాట్, ఆ టేబుల్ నాదే, అన్ని రూమ్లోనే మొత్తం చేసాం అనమాట. ఇప్పటికీ ఆ పోస్టర్ అలానే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పేరెంట్స్, రియల్ పేరెంట్స్ మన రియల్ పేరెంట్సే ట్రైలర్లో ఉన్నారు. అబ్బా ఇది కదండి అసలైన సక్సెస్. అమ్మా నాన్నను కూడా సినిమాలోకి తీసుకొచ్చారు. వాళ్ళని గుర్తుపట్టారంట మొన్న ట్రైలర్ వెళ్తుంటే ఎవరో విజయవాడ పోతాను అనుకుంటా, మిమ్మల్ని నేను చూశాను వీడియోస్లో ట్రైలర్లో అని చెప్పారంట మా మదర్ తోటి. సో అంటే మనకు రియల్ లైఫ్ చూపిస్తున్నాం కదా. రియల్ లైఫ్ మమ్మీ టైలరింగ్ చేసేవాళ్ళ? టైలరింగ్ వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జాకెట్స్ కుడతారు కదా, పంపకాలు అంటాం. దాని తర్వాత షిఫ్టెడ్ టు టైలరింగ్. వాళ్ళ ఫాదర్ మా తాత ట్రైలర్ వరంగల్లో, తాత నుంచి అమ్మకు వచ్చింది అన్నమాట. సో దాన్ని అలా బ్యూటీగా చూపించారండి సినిమాలో కదా. వావ్, అసలు అంటే మీ రియల్ లైఫ్ అంతా కూడా మేము ఇందులో చూసాం. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే నిజంగా సూపర్ రాజా అని ఒక సినిమా కోసం. అంటే రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్కి ఎక్కడా కూడా స్టాప్ అవ్వకుండా, మనకంటూ కెరియర్ ఉంది ఇంకా చాలే ఇంకా అక్కడితో వదిలేయకుండా స్టెబాన్గా నిలబడి ఎవరి సపోర్ట్ లేకుండా ఇన్ని మాటలు అనిపించుకుంటూ, సో ఇన్ని మోసాలు జరుగుతున్న ఈ పెద్ద మహాసముద్రంలో మోసం నాకు ఎప్పుడు జరగలేదు. నాకు మోసాలు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే మోసం జరగడం అంటే మనం అత్యాశకి వెళ్ళినప్పుడు మనకు మోసం జరుగుతుంది. మన దానివల్ల అడ్వాంటేజ్గా తీసుకుంటారు. నేను ఎప్పుడు అత్యాశకి వెళ్ళలేదు. హీరో అవ్వాలనుకుంటున్నాను, అక్కడికి రీచ్ అవ్వడానికి నాకు ఏం స్కిల్స్ కావాలి అది కష్టపడి నేర్చుకున్నాను. రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ అలానే వెళ్ళాను. అందుకని ఇన్ని ఇయర్స్ పట్టింది నాకు. నేను 2 ఇయర్స్లోనే 3 ఇయర్స్లోనే ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు నన్ను అడ్వాంటేజ్గా తీసుకొని మోసం చేసే వాళ్ళు ఉండదు. కంప్లీట్ ఇండస్ట్రీ జర్నీ ఎన్ని ఇయర్స్ అండి? నాకు చెప్పడం ఇష్టం ఉండదు, బట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. 7-8 ఇయర్స్ అనుకోండి. 7-8 ఇయర్స్ అమ్మో, మాకు 7-8 ఇయర్స్ తర్వాత సూపర్ రాజా ఇలాగా స్క్రీన్ ముందు కెమెరాస్ ముందు కనిపిస్తున్నారు. సూపర్. సో మరి ఒక మంచి సక్సెస్ జోన్లో అయితే ఉంది మైత్రి మూవీస్. ఎక్కడ కూడా మీ ప్రమోషన్ స్ట్రాటజీని వదలలేదండి అసలు. రియల్లీ అది చూసి నేను ఒక 10 times ఈ సూపర్ రాజా నిజంగానే మైత్రి మూవీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారని ప్రమోట్ చేశారా, లేకపోతే అక్కడ వరకు ఇలా వెళ్ళినందుకునా అనేది ఒక స్టార్టింగ్ ఇలా టక్మని చూడగానే ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. తర్వాత చూస్తే లేదు నిజంగానే మైత్రి మూవీస్ వాళ్ళు. యాక్చువల్లీ మైత్రి మూవీస్ వాళ్ళని నేను ఒక కాంటాక్ట్ ద్వారా ఆ నెంబర్ వచ్చింది నాకు, కాల్ చేశారు ఇట్లా నేను సూపర్ రాజా అని నేను ఇలా చేస్తున్నా, ఒక సినిమా తీశాను, మీకు చూపెట్టాలనుకుంటున్నాను అని చెప్పాను అనమాట. వాళ్ళు అప్పుడు ఏంటంటే కన్నప్ప రిలీజ్లో బిజీగా ఉన్నారనమాట. నేను కన్నప్పలో బిజీగా ఉన్నాను, మీరు ఒక 1 week తర్వాత కాల్ చేయండి అని చెప్పారు. 1 week తర్వాత సార్ నా పేరు గుర్తుపెట్టుకోండి సార్ సూపర్ రాజా అని మరీ వాట్సాప్లో మెసేజ్ చేశాను. ఓకే షూర్ అన్నాడు. సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కన్నప్ప రిలీజ్ అని పెట్టేశాను.
ఓకే షూర్ అండి. తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ కాల్ చేశాను. ఆ సార్ కూడా ఈ లోపు వేరే వాళ్ళని కనుక్కున్నారంట. లైక్ ఇలా ఒకతను కాల్ చేశాడు, సూపర్ రాజా అంట. ఏంటి విషయం అంటే వాళ్ళు నా రీల్స్ 1 ఇయర్ నుంచి చూస్తున్నారంట. డిజిటల్ మార్కెటింగ్ సంథింగ్ ఉంటారు. చూడండి ఒక అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు, ఆ అబ్బాయి సూపర్ రాజా అని 1 ఇయర్ నుంచి మేము చూస్తున్నాము, మీరు ఖచ్చితంగా వెళ్ళి సినిమా అంటే అప్పుడు ఆయన సరే చూద్దామన్నారు. సో ఫస్ట్ మీటింగ్ వెళ్ళాను మైత్రి మూవీస్కి, మాట్లాడుకున్నాం. నా జర్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను సార్, ఇక్కడ ఇలా వచ్చాను, ఇలా సినిమా తీశాను, ఇక్కడ ఎండ్ అయ్యాను సార్, ఇప్పుడు నేను ఇదంతా చేశాను సార్, బుక్ మై షోలో పెట్టాను, మనకు బుక్ మై షోలో 1,25,000 లైక్స్ వచ్చాయి సార్, అన్నీ ఆర్గానికే. అదే అంటే నా వ్యూస్ కూడా చూపెట్టాను. ఇన్స్టాగ్రామ్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి సార్ ఇలా 3 monthsలలో 6 crore వ్యూస్ వచ్చాయి సార్, ఇట్లా ఇన్ని ఒక 60-70 lakh అకౌంట్స్ నన్ను రీచ్ అయ్యానా అంటే చెప్తే ఆయన ఇంప్రెస్ అయిపోయి సరే పెట్టు షో. ఆయన ఏంటంటే ఆయనకు చాలా నన్ను మేబీ వెరీ వెరీ ఇంప్రెస్డ్. అంటే ఇతడు సక్సెస్ అవ్వాలి, ఇతడు హీరోగా స్క్రీన్ పైన కనపడాలనే టైప్లో ఆయనకు అలా అనిపించేసింది అనమాట నా కష్టాన్ని చూసి అంతా. సరే ప్రసాద్ ల్యాబ్స్లో పెడతానని చెప్పాను. ప్రసాద్ ల్యాబ్స్ ఎందుకు ఖర్చు అవుతుంది అంటే లేదు సార్, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసిజన్ ఇన్ మై లైఫ్, ఇది నేను ప్రసాద్ ల్యాబ్స్లోనే పెడతాను డబ్బులు పోయినా అంటే సరే పెట్టు అని చెప్పారు అనమాట. సో ఆయన ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చారు, చూసిన వెంటనే September 18th రిలీజ్ పెట్టుకో అని చెప్పారు అనమాట. అప్పుడు 18th నుండి అనమాట. అంటే గ్యాప్ లేదు, ఒక 2 days తర్వాత ఆలోచించి చెప్తా, 1 week తర్వాత ఆఫీస్కి రా మాట్లాడుకుందాం, కాల్ చేయి, ఇలాంటివి ఏం లేదు. షో అయిపోయింది 10 minutesలోనే వాళ్ళ టీం అక్కడే ఉన్నారు 3. నీకు ఎలా అనిపించింది అంతా మాట్లాడుకున్నాను. సార్ బాగుంది సార్, ఈ పాయింట్ వాళ్ళు కొత్త పాయింట్స్ చెప్పారనమాట. సార్ ఇంప్రెస్ అయిపోయి సెప్టెంబర్ అక్కడే. సో దట్ వాజ్ September 18th అప్పుడు అన్నారు ఫస్ట్ మీటింగ్లో. ఆయన అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అది ఫ్రైడే అనుకున్నారు అప్పుడు. తర్వాత రీసెంట్ అగ్రిమెంట్ సైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసిందంటే అది ఫ్రైడే కాదు థర్స్డే అని చెప్పేసి. సో థర్స్డే రిలీజ్ అంత సెట్ కాదు, కొత్త వాళ్ళం వస్తున్నాం కదా, పెద్ద స్టార్ అట్లా కాకుండా. సో ఫ్రైడే అయితే బాగుంటుంది, ఫ్రైడే సాటర్డే సండే ఇలా ఉంటుంది. సో 19th షిఫ్ట్ చేసి అప్పుడే అగ్రిమెంట్ 6 or 9 అనేది ఇట్స్ బ్యూటిఫుల్. సో 19th వచ్చేసింది. ఇంకా ఆ సైనింగ్ వరకు నేను ప్రసాద్ ల్యాబ్స్ తర్వాత మళ్ళీ వేరే సిటీస్కి వెళ్ళాను ప్రమోషన్స్కి. అక్కడ వాళ్ళకి అడిగి అన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరన్నా చెప్తా అప్పుడు కూడా ఒక వీడియో చేశాను. మీరు ఈ వీడియో ఎలా అయితే చూసారో మైత్రి మూవీస్ ఆఫీస్ ముందు, అప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో ఒక వీడియో చేశాను, అది కూడా బాగా పాపులర్ అయిపోయింది. అన్న ఎవరన్నా అంటే నేను సైనింగ్ అయిపోయాక చెప్తా, సైనింగ్ అప్పుడు ఎవరికి చెప్పలేదు, నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు, మా మదర్కి కూడా చెప్పలేదు, మా అన్నయ్య కూడా చెప్పలేదు. సైనింగ్ అయిపోయాకనే చెప్తాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అండ్ ఆల్, ఓపిక పట్టండి అని చెప్పేసి ఎంత బెస్ట్ ఫ్రెండ్ ఎవరికి చెప్పలేదు. లాస్ట్కి సైనింగ్ అయిపోయింది, ఇంకా అంతే సంగతులు. వెంటనే బయటికి రాగానే పెట్టినట్టున్నారు. యా అది కూడా ఏంటి, బయటికి రాగానే ఏంటి మైక్ నాది పాడైపోయింది అప్పటికి. అంటే వర్షంలో తిరిగాను కదా సిటీస్కి వెళ్ళి. సో మళ్ళీ వెంటనే ఒక ఫ్రెండ్ వేరే అమ్మాయి ఉందన్నమాట, ఆమె చేస్తుంటుంది వ్లాగ్స్ లాంటి ప్రమోషన్స్ కొండాపూర్లో. అంటే లక్కీలీ ఆఫీస్ కొండాపూర్ దగ్గరనే వాళ్ళు మైత్రి వాళ్ళు. మళ్ళీ అక్కడికి ర్యాపిడో వెళ్ళి ఆ మైక్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పుడే అరిచి పోయింది మొత్తం. చూసుకున్నాక అప్పుడు ఫస్ట్ దాంట్లో లేదు సౌండ్, మళ్ళీ మైక్ పెట్టి మళ్ళీ ఫ్రెష్గా చేద్దామని చెప్పేసి చేసాం. సో మొత్తానికి మీ రియల్ నేమ్ రాజాకృష్ణ, ఇంతమంది మాటల్లో వచ్చింది రాజాకృష్ణ. సో రాజాకృష్ణ కాస్త సూపర్ రాజా స్క్రీన్ నేమ్. సూపర్ రాజా స్క్రీన్ నేమ్. ఇంకా అది స్టాంప్ అయిపోయిందిలేండి ఇప్పుడు. సూపర్ రాజా అనేది రాజా సూపర్ అంటారు, సూపర్ రాజా. ఎక్కడ కూడా ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్కి వెళ్తే చిన్నవాళ్ళు 12 years 13 years వాళ్ళు వచ్చి అన్నా సూపర్ రాజా అని ఫ్యాన్ అన్నా సూపర్ రాజా అన్న, వాళ్ళకి ఏంటంటే సూపర్ రాజా బాగా ఇలా ఈజీగా ఉంటుంది పలకడానికి కూడా, సూపర్ రాజా ఆర్ఆర్ కలుస్తుంది. సో అంటే ఈ కైండ్ ఆఫ్ షర్ట్తో చేయడానికి రీజన్ ఏంటి? సినిమాల్లో కూడా మీ కాస్ట్యూమ్ ఇదే ఉంటుంది ఎక్కువ. సినిమాలో ఇది ఉండదు, ట్రైలర్లో ఉంటుంది కొంచెం, అక్కడక్కడ ట్రైలర్లో కనిపించింది. సినిమాలో వేరే కాస్ట్యూమ్ ఉంటుంది. బట్ ఈ కాస్ట్యూమ్ మెయిన్గా ఎందుకు అంటే నేను ఎవరికి తెలియదు స్టార్టింగ్లలో. నేను ఎన్ని ప్రమోషన్స్ చేసినా సరే ప్యాంఫ్లెట్ పట్టుకొని ఇది సినిమా అని చెప్పేసి అక్కడక్కడ గుర్తుంటుంది వాళ్ళకి. ఎందుకంటే ప్యాంఫ్లెట్ ఇవ్వడం అనేది డొనేషన్ టైప్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా సరే. మీరు ఎక్కడికైనా చేస్తే ఏదో సార్ నేను ఆశ్రమం నుంచి వచ్చాను, లేకపోతే అది వచ్చాను నాకు డొనేషన్ ఇవ్వడం టైప్లో ఉంటుంది. అలా గుర్తుండిపోవద్దు. మనం ప్యాంఫ్లెట్ ఇస్తున్నాము అంటే చీప్గా చూడద్దు, మనకు అంటే ఒక లెవెల్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి మనకంటే. దానికోసం అని చెప్పేసి అండ్ మనం ఇప్పుడు ఒక ప్యాంఫ్లెట్ ఇచ్చాము, ఒక 3 months తర్వాత 6 months తర్వాత రిలీజ్ అవుతుంది అనుకుందాం సినిమా. ఆ 6th monthకి 1st monthలో ఇచ్చిన వాడికి నేను గుర్తుండాలి. దానికోసం ఏంటి అంటే జాకెట్ ఒకటే ఉండాలి, ఒక బ్రాండ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ అనుకున్నాను అనుకోండి, మీకు వెంటనే సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ గుర్తొస్తుంది, బ్యాట్ మ్యాన్ గుర్తొస్తుంది, హనుమంతుడు గుర్తొస్తుంది, లార్డ్ శ్రీకృష్ణ గుర్తొస్తుంది.
ఒక ఫేమస్ ఫిగర్కి ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది మెయిన్గా ఎప్పుడైనా సరే. ఎందుకంటే అలా ప్రతిసారి కనబడుతుంటే మనకి రిజిస్టర్ అయిపోతుంది మైండ్లో. 4-5 కాస్ట్యూమ్లో కనబడట్లేదు, ఒకటే దాంట్లో కనిపిస్తున్నాడు, ఒక ఇది అని ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి జాకెట్ కాన్సెప్ట్ ఇన్వెంట్ చేశాను నేను. అది బాగా వర్కౌట్ అయింది కూడా. పవర్ ఆఫ్ జాకెట్. అంతే అంతే, మనకు గుర్తుపట్టడానికి మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు ఉంచుకోవడానికి ఇంకొకటి, రెండోది ఇప్పుడు సినిమా రిలీజ్ టైంలో కూడా నేను తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేసుకొని ఒక ఐమాక్స్కో సంధ్యా 70mm వెళ్తాను అనుకోండి, లేకపోతే ఎక్కడికో వెళ్తాను, వాళ్ళు అప్పుడెప్పుడో చూసిన వాళ్ళు కూడా థియేటర్కి వచ్చారనుకోండి ఏదో సినిమా అని చెప్పేసి, లేకపోతే అటు పాస్ అవుతున్నారు అనుకోండి, అరే ఈయన జాకెట్ సూపర్, ఈయన సినిమా రిలీజ్ అవుతుందా, అరే వెళ్ళిపోతుంది కదా. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టినా సరే, అరే అప్పుడెప్పుడో 1 year బ్యాక్ నాకు మెట్రోలో ఇచ్చారు, మెట్రో ఆ వీడియో చూసాను నేను, ఈయనది ఇప్పుడు రిలీజ్ అవుతుందా, రేపు వెళ్దాం పదరా చూద్దాం. సో జాకెట్ అనేది అంత ఇంపార్టెంట్. జాకెట్ లేకపోతే అరే ఈ ఫేస్ ఎక్కడో చూసాను ఏమోలే స్కిప్ చేద్దాం అనే టైప్లో వెళ్ళిపోతుంది. సో మొత్తానికి ప్రతి ఏరియాస్ ప్రతి దానికి మీ హార్డ్ వర్క్ అండ్ మీ డెడికేటెడ్ చాలా నచ్చింది. అండ్ మైత్రి మూవీస్ వల్ల మీకు ప్లస్ ఏం జరుగుతుంది థియేటర్స్? మైత్రి మూవీస్ వల్ల ప్లేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డబ్బులు ఇచ్చి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు డబ్బులు పెట్టాలి. ఎందుకంటే క్యూబ్ ఖర్చులు అని, మన సినిమాని థియేటర్ వరకు పంపించడానికి ప్రింట్ ఖర్చులు ఉంటాయి, థియేటర్ దగ్గర వినైల్ పోస్టర్స్ ఉంటాయి, కట్అవుట్స్ పెట్టాలన్నా సరే, పేపర్లలో యాడ్స్ ఇవ్వాలన్నా సరే మనం డబ్బులు పెట్టి చేయాలి అదంతా. ఇప్పుడు మైత్రి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా హార్డ్ వర్క్ని చూసి, బుక్ మై షోలోని లైక్స్ చూసి, ట్రైలర్ కట్ చూసి నేను ఇంతమందికి తెలవడం వల్ల, అండ్ సినిమా కూడా సింగిల్ షాట్లో అంత బాగుండడం వల్ల బజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఖర్చులు పెడుతున్నారు. వాళ్ళు ఖర్చులు పెట్టి థియేటర్స్ ఇస్తున్నారు, గుడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇస్తున్నారు. మనం ఏంటంటే వాళ్ళు అక్కడ వరకు హెల్ప్ చేస్తారు. మనం నెక్స్ట్ ఏంటి అంటే నా హార్డ్ వర్క్ తోటి వాళ్ళు ఇచ్చినప్పుడు బుక్ మై షోలో వెంటనే టికెట్స్ ఓపెన్ అవ్వగానే సెప్టెంబర్లలో ఆడియన్స్ ఫాస్ట్గా అడ్వాన్స్ బుకింగ్ చేశారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 సీట్స్ ఉన్నాయి, బట్ 3 lakhs ఆడియన్స్ ఉన్నారు. సో మైత్రి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మిగతా 2 lakhs ఆడియన్స్ కోసం థియేటర్స్ పెంచుతారు. డిమాండ్ ఎక్కువ ఉందిరా బాబు, మనం ఇచ్చిన థియేటర్స్ సరిపోవు అని చెప్పేసి. సో నేను అంత ఇప్పుడు అందుకనే ఇంత హార్డ్ వర్క్ అనమాట. బుక్ మై షోలో ఓపెన్ అవ్వగానే అడ్వాన్స్ బుకింగ్ ఫాస్ట్గా అయిపోవాలి. సో కొత్త థియేటర్స్ కొత్త సిటీస్లో యాడ్ అవుతుండే, వాళ్ళకి నమ్మకం కలగాలి ఫస్ట్. ఓకే ఇది ఇంత ఉందన్నమాట, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని, ఇంత ఉంటుంది అనుకుని ఇన్ని థియేటర్స్ ఇచ్చాము, బట్ ఇంత ఉంది, సో తొందరగా యాడ్ చేద్దాం బట్ థియేటర్స్ అని చెప్పేసి వాళ్ళు యాడ్ చేస్తుంటారు. సో అది నా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మూవీ అంతటికి ఎంత ఖర్చు పెట్టారు? అది అబ్బా రిలీజ్ అయ్యాక చెప్తా అని చాలా మందికి చెప్పాను. ఇప్పటికి ఒక 1000 మంది అడిగి ఉంటారు ఆ క్వశ్చన్ని. నేను ఎందుకు చెప్పట్లేదు ఎంత ఖర్చు అయిందని చెప్పేసి అంటే, బడ్జెట్ తోటి సినిమాని ఎప్పుడు చూడొద్దు. ఎంత ఖర్చు పెట్టాడా, ఓకే ఇది ఈ రేంజ్ సినిమా అన్న టైప్లోకి వెళ్ళిపోతుంది మైండ్ సెట్. ఇంత ఖర్చు పెట్టాం కాదు, ఇంత కష్టపడ్డాము, ఇంత గట్స్ చూపించాము, ఇంత టాలెంట్ మైండ్ వర్క్ చూపించాము. ఎవరు తీయని సినిమా సింగిల్ షాట్లో 14 డైలాగ్స్ తీసే ఇంత ఓపిక చూపెట్టాము. దాంతో మెజర్ చేయండి సినిమా ఎక్కడుంది, ఏ రేంజ్లో ఉందని చెప్పేసి. అలా చూసి అప్పుడు థియేటర్కి వెళ్ళండి. కావాలంటే బడ్జెట్ రిలీజ్ అయ్యాక చెప్తాను, మొత్తం అంతా అయిపోయాక. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరేం చేయలేరు, బికాజ్ మీరు సినిమా తీసేవాళ్ళు కారు కదా, సినిమా చూసేవాళ్ళు, మీకు అవసరం లేదు బడ్జెట్. అంతే ఆల్మోస్ట్ 2 months